ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనం. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే వాక్య భాగం దేవునికి సమీపముగా జీవిస్తే. ఏంటి చెప్పండి? దేవునికి సమీపంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సంఘములో నువ్వు ఉన్నావు. ఆమేన్ చెప్పు. ఎంతమంది నమ్ముతారు? ఈ స్థలము దేవుని ఆత్మ మాట్లాడే స్థలం అని నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆయన నీతో మాట్లాడే దేవుడు. నీ పరిస్థితి ఎరిగి నీ స్థితి ఎరిగి నీతో మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని నువ్వు గుర్తించగలగాలి. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పు. అందుకని నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నువ్వు అనాలోచనగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గత శుక్రవారము పార్వతి మంచం మీద ఉందట. చాలా అనారోగ్యంతో, భయంకరమైన నీరసంతో మంచం మీద లేవలేని పరిస్థితుల్లో కుమార్తె మంచం మీద పడి ఉండి ఫోన్లో లైవ్లో చూస్తుందంట. ఆరాధన జరుగుతుంది. ప్రార్థనకు రాలేని పరిస్థితి. ఎప్పుడు ప్రార్థన మానదు తను. పార్వతి, పార్వతి, ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. ఎవరైనా విన్నారా? విన్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా సంతోషం అయిపోయిందంట బిడ్డకి. ఆదివారం చెప్తుంది, నాకు బాగాలేదని మీకు చెప్పలేదు, నాకు చెప్పవరా? ప్రభు చెప్తున్నాడు, పార్వతి అనే ఒక బిడ్డ బలహీనంగా ఉంది, ప్రవచనం ఎత్తి మాట్లాడు అని ఒక స్వరం వినబడుతుంది నాకు. పార్వతి, ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అనే వాక్ ఆమె దగ్గరికి వెళ్ళగానే ఒక అద్భుతమైన విడుదల, నెమ్మది ఆ బిడ్డకు దేవుడు దయచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. స్తోత్రం. ఆదివారం సాయంత్రం బిడ్డ మాట్లాడుతూ చెప్తుంది, అన్నయ్య అసలు నేను మీకు చెప్పలేదండి, నా ఇంట్లో వాళ్ళకే తెలియదండి నాకు బాగాలేదని మంచం మీద ఉన్నానని. కానీ దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఆ ఎరిగిన దేవుడు ఆ దీనురాల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అలా చూపిస్తున్నాడు ఆరాధనలో. ఆ స్థలంలో ఒక అమ్మాయి ఉంది, చాలా శోధిస్తున్నాడు ఆ బిడ్డ పరిస్థితుల్ని బట్టి. శత్రువు ఎందుకు నువ్వు బ్రతుకుండడం అన్నట్టు మాట్లాడుతున్నాడంట. ఉందా పాప అక్కడ? దేవుడు మాట్లాడాడు. అవునా? నీ మనసులో అలాంటి ఆలోచన వస్తుందా? చనిపోవాలి అనిపిస్తుంది, బతకడం అనవసరం, చనిపోవాలనిపిస్తుంది. ఎవరు మాట్లాడారు నీతో? నేను మాట్లాడానా? దేవుడు మాట్లాడా? దేవుడే మాట్లాడాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు. ఆమె పరిస్థితుల్ని బట్టి, ఆమె జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి చనిపోతే గొడవ ఉండదు అనిపిస్తుందంట.
దేవుడు మాట్లాడే మహిమ గల సంఘములో నువ్వు ఉన్నావు. ఆ రోజు మహిమ మేఘములో నుండి మాట్లాడిన దేవుడు ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుండి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఉన్నవాడు మనుషుడు అనుకుంటున్నావేమో, కానీ ఆ మనుషుని వెన్నంటి మాట్లాడుచున్న మహిమ గల దేవుని నువ్వు చూడగలిగితే నీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు చూడు, ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన లాస్ట్ వీక్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన ఒక అమ్మాయికి స్వస్థత వచ్చింది అని సాక్ష్యం చెప్పాను. ఎంతమంది విన్నారు? అమ్మాయి ఎవరంటే మండపాక సహోదరి పద్మ వారి యొక్క బంధువుల అమ్మాయి అంట. రెండు కిడ్నీలు పోయి సీరం క్రియాటినిన్ 6 వచ్చిందట. యూరిక్ యాసిడ్ 42 ఉండాల్సింది 82 వచ్చిందట. మంచి అందమైన స్వరూపము కలిగిన అమ్మాయి కమిలిపోయి నల్లగా మారిపోయి చిక్కిపోయిందట. వాళ్ళు ప్రభు నమ్ముకున్న కుటుంబం అయితే కాదు, దువ్వకు చెందిన ఒక కాపుల కుటుంబం. ఈ పద్మ చెప్పడాన్ని బట్టి దేవుడు అక్కడ మాట్లాడతాడు, దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడాన్ని బట్టి ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక స్పూను నీళ్లు తాగితే బకెటెడు వామిటింగ్ అయ్యేదట. 2వ సంవత్సరం బిడ్డ. తల్లి చనిపోతే బిడ్డ పరిస్థితి ఏంటి అన్న పరిస్థితి అమ్మాయి తప్పకుండా లైవ్ చూస్తుందట ప్రతి వారం. అలాంటి భయంకరమైన మరణకరమైన స్థితిలో ఉన్న ఆ కుటుంబంలో ఆ బిడ్డ విషయంలో దేవుడు అద్భుతం చేసి డాక్టర్లు బ్రతకదని చెప్పిన ఆ బిడ్డ క్రియాటినిన్ నార్మల్కి వచ్చేసింది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు గుర్తుపట్టలేనంత స్వస్థత అద్భుతంగా దేవుడిచ్చాడు. ప్రభు చేయగలడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయటం కోసం, నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయటం కోసం, నీ ప్రతి పరిస్థితికి సమాధానము ఇవ్వటం కోసం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని మాటల్ని నీవు చెవియొగ్గి ఆలకించాలి. ఆ వాక్యం వినేటప్పుడు నీ మనస్సు వేరే చోటకి డైవర్ట్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. దేవుని మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు అనే సత్యం నీ హృదయంలో స్థాపించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభువే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవునికి సమీపంగా జీవిస్తే అనే ఒక అంశం గురించి దేవుని ఆత్మనను మాట్లాడమని ప్రేరేపించారు. యోసేపు యాకోబు గారాల కుమారుడు, ముద్దు బిడ్డ. యోసేపు తన జీవితంలో చాలా 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 కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలన్నీ మనకు తెలుసు. కష్టాలను ఇష్టపడే వాళ్ళు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అలాంటి వాళ్ళను ఏదో ఒక రోజున దేవుడు ఒక మహోన్నత స్థానములో నిలబెట్టేస్తాడు. ప్రభువా కష్టాలను తొలగించు అనేది నాసిరకం ప్రార్థన. ప్రభువా ఈ కష్టాలలో నిలబడే శక్తి నాకు ఇయ్యి అని చేసేది నిజమైన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. కష్టాలలో నిలబడే శక్తి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పు. నాకు ఈ కష్టం వద్దు, నాకు ఈ శ్రమ వద్దు,
నాకు ఈ బాధ వద్దు, నాకు ఈ బాధలు, ఈ యొక్క వేదనలు వద్దు అనేది కాదు ప్రభువా. నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి కష్టములోనూ నిలబడగలిగే శక్తి నాకు అనుగ్రహించండి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో యోసేపు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి, సహోదరుల ద్వారా కష్టాలు వచ్చినాయి, పోతీఫర్ భార్య ద్వారా కష్టాలు వచ్చినాయి, చెరసాల నాయకుడి వల్ల కష్టాలు వచ్చాయి. ఎన్నో కష్టాలన్నిటిలోనూ కూడా దేవుని నమ్మకముగా పట్టుకొని గట్టిగా నిలబడ్డాడు యోసేపు. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలలో కూడా దేవునిని పట్టుకొని నువ్వు గట్టిగా నిలబడితే యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కష్టాలలో కూడా నిలబడగలగాలి అనండి ఆ మాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేహంలో వ్యాధి ఉంది, నీ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీ భార్యాభర్తలకి మాట కలవడం లేదో, నీ పిల్లల యొక్క జీవితాలు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి, దారి తెన్ను కనబడని పరిస్థితి నీకుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆ పరిస్థితులన్నిటిలోనూ నన్ను పట్టుకొని నువ్వు నమ్మకముగా నిలబడితే ఆ పరిస్థితులు ముగింపు నీకు ఒక అద్భుతంగా మారబోతుంది. పరిస్థితులు బాగలేదని మనసు పాడు చేసుకొని అదిగో నిత్యం ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాను, ఇదిగో ప్రతి శుక్రవారం ప్రభు సన్నిధికి వెళుతున్నాను, ప్రతిరోజు ప్రార్థనే చేసుకుంటున్నాను, అయినా కూడా దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం అన్నట్టే నా జీవితం ఉంటుంది, కానీ యేసయ్య నన్ను అసలు పట్టించుకోవటం లేదు అనే మనస్సు నీ హృదయంలో రాకుండా నువ్వు జాగ్రత్త పడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, ప్రభువు మాటలు గనుక ఈ మాటలు పట్టుకొని జీవిస్తే నీ జీవితం ఆశీర్వాదముగా మార్చబడుతుంది. యేసు నామములో మరలా చెప్తున్నాను, నేను చెప్పిన మాటలు పట్టుకొని జీవిస్తే నీ జీవితం ఆశీర్వాదముగా మార్చబడుతుంది. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. అప్పటిదాకా అమ్మ చుట్టూ అటు ఇటు పరిగెడుతూ తప్పటడుగులేస్తూ ఆడుతూ పాడుతూ ఉన్న బిడ్డకు కాస్త నలతొస్తే పరిగెత్తుకొచ్చి ఎవరి ఒడిలో చేరతాడు? ఏమండి చెప్పండి? అమ్మ ఒడిలో చేరతాడు. బాగున్నప్పుడు అమ్మ ఒడిలో ఉంటాడా? బాగోనప్పుడు అమ్మ ఒడిలో ఉంటాడా? బాగోనప్పుడే అమ్మ ఒడి ఆ బిడ్డకు గొప్ప స్వస్థత ఇస్తుంది. అమ్మ చేతుల్లో అమ్మ గుండెల్ని హత్తుకొని ఉంటే ఆ బిడ్డకు ఒక సంపూర్ణమైన ప్రశాంతత కలుగుతుంది. అలాగునే నీ జీవిత కాలాలన్నిటిలో నువ్వు ఎదుర్కొంటున్న అన్ని రకాల పరిస్థితుల్లో విసిగిపోకుండా, వేసారిపోకుండా దేవునికి సమీపంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. యోసేపు యాకోబుకి కబురు పంపించాడు, ఇదిగో నువ్వున్న దేశములో కరువు ఉంది, కానీ నేను ఉన్న ఈ దేశములో కరువు లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ దేశమును విడిచి నీ యొక్క ప్రజలందరినీ తీసుకొని నేను చెప్పిన ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు గోషేను దేశము. ఆ గోషేను దేశానికి నీ పరివారం అంతటితో నువ్వు వచ్చి అక్కడ ఉంటే నువ్వు నాకు సమీపంగా ఉంటావు. నువ్వు నాకు సమీపంగా ఉంటే నీకు కరువు ఉండదు. హలో, ఎంతమందికి వినబడుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబుకు యోసేపు పంపిన కబురు
యోసేపు మన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటే, యేసు ప్రభువు ఈరోజు నిన్ను పిలిచి నీకు ఒక మాట చెప్తున్నాడో, ఒకవేళ ఒక కరువున్న పరిస్థితిలో ఉన్నావేమో, కష్టం ఉన్న పరిస్థితిలో ఉన్నావేమో, సంపాదన సరిగా లేని పరిస్థితిలో ఉన్నావేమో, వ్యాపారం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉన్నావా, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టేశారా, మనుషులందరూ నిన్ను హేళనగా చూస్తున్నారా? దేవుని బిడ్డ, నాకు తెలిసిదంతా, అందుకే నేను పిలుస్తున్నాను. నువ్వు నా సమీపాన ఉన్నట్లయితే నీకు కరువు లేకుండా నేను చూసుకుంటాను. నా మాట నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి సమీపాన ఉండాలి? మాట్లాడండి. దేవునికి సమీపంగా ఉండాలి. చూడండి, నీ గొర్రె మందలు, నీ పశువులు, నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండును. ఎవరికి సమీపంగా? దేవునికి సమీపంగా ఉంటే నాకు కరువు ఉండదు అన్నవాళ్ళు చేయి చూపించండి. నమ్మకంగా చేయి చూపించు. నీ చెయ్యి నువ్వు ఎత్తినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. అవును అవును, నీ చేతి పనుల్లో కొరతలు వచ్చినా, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు వచ్చినా ప్రభు చెప్తున్నాడు, గోషేను అనే ఒక స్థలం ఉంది, ఆ స్థలములో ఉంటే నువ్వు నాకు సమీపంగా ఉంటావు. నువ్వు నాకు సమీపంగా ఉంటే నీకు కరువు లేకుండా నేను పోషిస్తాను. దేవునికి ఎవరిష్టం? పాటలు పాడే వాళ్ళంటే ఇష్టమా? పరిచర్య చేసే వాళ్ళంటే ఇష్టమా? ప్రార్థన చేసే వాళ్ళంటే ఇష్టమా? ప్రభువుకి ఎవరంటే ఇష్టం? ప్రభువుకి ఎవరంటే ఇష్టం అంటే, ఎవరైతే ఆయన దగ్గరగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉండాలనుకుంటారో, ఆయనకు సమీపంగా, ఆయనకు దగ్గరగా ఉండాలని ఆశపడే వారిని దేవుడు ఎంతో ఇష్టపడతాడో. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా మాట వినండి. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నాకెవరంటే ఇష్టమో తెలుసా నీకు? డూ యు నో హూమ్ ఐ లైక్? నేను ఎవరిని ఇష్టపడతానో, ఎవరైతే నాకు దగ్గరగా ఉండాలని ఆశపడతారో. నాకంటే ఎవరికి? ఎవరికి? యేసయ్యకి. అనండి గట్టిగా. దేవునికి ఎవరైతే దగ్గరగా 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 ప్రభుకి సమీపంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో, ఆ సమీపంగా ఉండాలని కోరుకునేవారంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దేశములో ఉన్న యాకోబుకి ఐగుప్తు దేశములో ఉన్న యోసేపు బండ్ల కొద్దీ ధాన్యాన్ని, ఆహారాన్ని పంపించేయొచ్చు కదా? పంపించేయొచ్చా? కానీ పంపాడా? పంపలేదు. ఏమని కబురు పెట్టాడు? నువ్వు నా సమీపానికి వస్తే, నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నన్ను హత్తుకొని ఉంటే నిన్ను నేను పోషిస్తాను. హలో హలో, స్తోత్రం స్తోత్రం. ఇంతకీ నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? అంటే నువ్వంటావు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడిలోనే బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఇంకొంచెం లోతుగా ఆలోచించు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? నా మాట మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం దీవెనకరంగా మారాలంటే
నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, దేవుడు నీ గురించి ఉన్నతమైన ఆలోచనలు చెయ్యాలంటే నువ్వు దేవునికి సమీపస్తుడిగా, దేవునికి సమీపస్తురాలిగా జీవించగలగాలి. ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? ప్రభు మాట ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విశ్వాసిగా ఉన్న దినాల్లో మొదటి లైన్లో, మొదటి ప్లేస్లో నేను కూర్చోవాలి. నా పెళ్ళవ్వక ముందు, నాకు పెళ్ళయ్యాక, నాకు 2 పిల్లలు పుట్టాక ఎప్పుడు నా ఆశ ఒకటే, ఫస్ట్ కూర్చోవాలి, దగ్గరగా ఉండాలి. ఆ వెనకాల ఎక్కడైనా కూర్చుంటే ఏదో ఒక సోది మాటలు మళ్ళీ ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే ఆ సోది మాటల వల్ల నా బుర్ర చెడిపోయి ఆ దేవుని మాటల మీద దృష్టి పెట్టకుండా ఏదో అయిపోద్దేమో. లెట్ మీ బీ ఇన్ ఫ్రంట్. ప్రభు, నేను ఎప్పుడు ముందే ఉండాలి, ప్రార్థించే విషయంలో ముందు ఉండాలి, నీ వాక్యములో ఆనందించే విషయంలో ముందు ఉండాలి, నిన్ను ఆరాధించే విషయంలో సమీపంగా ఉండాలి. ఒక హిస్టరీ మ్యాటర్ చెప్తాను. పూర్వకాలం మన దేశంలో ఆర్యులు అని ఒకళ్ళు ఉండేవారంట. ఈ ఆర్యులు మన దేశంలో పంటలు బాగా పండాలని, అన్ని మంచి పనులు జరగాలని, అన్ని మేలులు జరగాలని యజ్ఞాలు చేసేవారంట. యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాల వల్ల వాళ్ళకి వర్షాలు పడి అన్ని మేలులు జరుగుతాయని వాళ్ళు యజ్ఞాలు చేసేవారంట. వినండి వినండి జాగ్రత్తగా. ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉండే కొలది దేవుడి కోసం యజ్ఞాలు చేసేవాళ్ళు ఏమనుకున్నారంటే, అసలు యజ్ఞం చేస్తే చాలు, దేవుడే అక్కర్లేదు అనుకున్నారు. యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు? దేవుని ప్రీతి అర్థం. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇంకా యజ్ఞం చేయడమే అనే పనిలోకి వెళ్ళిపోయారంట. భారతదేశ చరిత్ర మొదటి భాగం అన్నమాట, ఆదిమ యుగంలో ఉన్న విషయం అది. అలాగే చాలామంది దేవుని కోసం పని చెయ్యాలి, దేవుని కోసం పరిచర్య చెయ్యాలి, దేవుని కోసం ఎన్నో చెయ్యాలని ఆశపడతా ఉంటారు. మంచిదే. మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని సన్నిధిని ఆనందిస్తూ, దేవుని వాక్యములో పరవశిస్తూ, దేవుని ఆరాధనలో లీనమైపోతూ, దేవుని దర్శనాలు పొందుకుంటూ, దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటూ దేవుని కోసం మీరు ఏదైనా చేయగలగాలి. అది దేవునికి ఇష్టం. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రతిరోజు నేను ప్రభువుని దర్శించుకుంటాను, అందుకే ప్రతిరోజు నా పరిచర్య నాకు ఉత్సాహంగా ఉంటుంది. అదే నేను దేవునికి సమీపంగా ఉండకుండా, నేను దేవునితో గడపకుండా ఇక్కడ నిలబడాలంటే ఆ నిలబడిన దానిలో ఏదో యాంత్రికమైపోతుంది అన్నమాట. నీ జీవితంలో కూడా అంతే. మరచిపోకు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కోసం ఎన్ని చేసినా దేవునికి సమీపంగా గడిపే అనుభవాన్ని నీ జీవితంలో స్థిరపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 1 గంట ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అంటే అవసరాలు చెప్పుకునే సమయంగా కాకుండా ఆ ప్రార్థనలో, ప్రభువా నాకు కనబడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నన్ను బలపరిచయ్యా, ప్రభువా నీ కొరకు జీవించే శక్తి నాకు ఈ ప్రభువా, ప్రభువా నీ రాకడ ఎప్పుడొచ్చినా నేను ఎత్తబడాలయ్యా, ఆ మహిమతో నన్ను నింపు ప్రభువా, ఆ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా, ఆ శక్తితో నన్ను నింపు ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? నిజంగా 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు కూడా నన్ను అభిషేకించు, నన్ను నీ అభిషేకంతో నింపని గంటలు నేను కూర్చున్న స్థలమంతా కన్నీటితో నిండిపోయేలా మొర్రపెట్టిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. అందుకే దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాడు.
నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీకెంతో వేదనతో మోకరించావు, ప్రార్థన అయ్యేసరికి నువ్వు ఫ్రీ అయిపోవాలి. ఆ ప్రార్థన అయ్యేసరికి నువ్వు ఫ్రీ అయిపోయావంటే ఆ ప్రార్థనలో నువ్వు దేవుని సమీపించావని అర్థం.